హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కీర్తనల్లో మరి చెలివిస్తుంది. నీతిమంతుడు ప్రమాణము చేయగా మాట తప్పడు అని దేవుని వాక్యము చెలివిస్తుంది. దేవుని బిడ్డలారా, మనము నీతిగా ఉన్నట్టయితే ఒకళ్ళకు మనము మరి ఇస్తానని చెప్పినా కానీ, ఇంకేదన్నా కానీ సాయం చేసినా కానీ, మరి దాని విషయంలో మళ్ళీ మాట తప్పకుండా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే, పలానా నాడు ఇయ్యి, పలానా తారీఖు వరకు ఇయ్యు, కొద్దిగా వెనకైనా ముందైనా ఇయ్యు అని ఇస్తారు, డబ్బులు ఇస్తారు. డబ్బులే కానీ ఇంకేదన్నా కానీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం ఈయనకు వేరే అక్కడి నుంచి శ్రమ వచ్చిందా, పైసలు ఇబ్బంది, డబ్బుల ఇబ్బంది ఏదైనా ఉంటే అక్కడ ఇడిసబెట్టి ఏం చేస్తారంటే మళ్ళీ ఈయన ఎమ్మట వాడతాడు. ఎక్కడైతే సేప ఇచ్చిండో ఆయన ఎమ్మట వాడి ఇజ్జత్ ఇస్తారు. కొంతమంది అలాంటివి ఉంటారు. ఎందుకంటే నాకు శ్రమ వచ్చింది, నేను అన్న కానీ నాకు కుదర, ఇప్పుడు నేను పలానా టైంకి ఇవ్వమని అన్న కానీ నాకు కుదరదు, ఇప్పుడే కావాలి నాకు అని మీద పడ్డట్టే మాటలు అంటారు, ఇంకేమంటారు, బాధ పెడతారు. ఎందుకంటే అది నీతి అనరు దాన్ని. ఎందుకంటే మనము మాట ఒప్పుకున్నామంటే మనకు శ్రమ వచ్చినా, మనకు ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా ఇంకొకడన్నా ఇంకొక అడ్డికన్నా తెచ్చుకొని ఎలా తీసుకోవాలి. కానీ ఇచ్చిన మాట మాత్రం తప్పద్దు, దాన్నే నీతి అంటారు. లేకుంటే ఆటమైనట్టు మెదులుతుంటే అది నీతి కాదు. అది మనల్ని పరీక్షించడానికే అలాంటిగా మరి వస్తుంది. దాన్ని నీతి అనరు. మాట అన్నామంటే అది ఎంత లాస్ అయినా లాభమైనా ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. ఆ అన్న మాట ప్రకారమే తీసుకోవాలి. ఇంకొకళ్ళని బాధ పట్టద్దు. మనకు బాధ వచ్చిందని ఇంకొకళ్ళని బాధ పెడితే ఏం లాభం? యేసుప్రభుల వారు ప్రజలందరి పాపమును అంతా మీదేసుకున్నాడు. మరి ఆయనకు అట్లనే చేసిండు. ఆయన నీతిమంతుడు కదా. అలాంటిగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి.